సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మెదక్ జిల్లా సిద్దిపేట బల్దియా ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. ఆదివారం అధికారిక ప్రకటనను జారీ చేసింది. ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీల నేతల్లో సత్తా చాటుదామనే సమరోత్సాహం కనిపిస్తోంది. సిద్దిపేట కిల్లాపై జెండా ఎగురవేసేందుకు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఈపాటికే ప్రచారం షురూ చేశాయి. సిద్దిపేట పురపాలక సంఘం పోరుకు యంత్రాంగం సిద్ధమైంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట పురపాలికలో గతంలో 32 వార్డులుండగా 6 గ్రామ పంచాయతీల విలీనంతో 34 అయ్యాయి. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. 34 వార్డులకు గాను 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అందులో 22 అత్యధిక సమస్యాత్మక, 35 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సూక్ష్మ పరిశీలకులుగా 57 మందిని నియమిస్తామని, వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ 34 వార్డులకు సంబంధించేసేసి రిజర్వేషన్స్ విషయానికి వచ్చేసేస్తే చైర్పర్సన్ సీట్ వచ్చేసేసి అన్రిజర్వ్డ్ కింద ఉన్నది. అదేవిధంగా వార్డు మెంబర్స్ మొత్తం అవుట్ ఆఫ్ 34 ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2, అదేవిధంగా బీసీలకు 11, ఉమెన్కి సంబంధించి 11, ఓవరాల్లో మొత్తం 25 సీట్లు రిజర్వేషన్లకు వెళ్ళిపోతూ ఉన్నాయి. పోతే ఇంకా 9 వార్డ్స్ అన్రిజర్వ్డ్ కింద ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించి 88,000 మెంబర్స్ ఓటర్స్ ఉన్నారు. నామినేషన్లు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, క్రౌడ్ అనేది ఉండకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఒక 3 కేంద్రాలలో నామినేషన్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. విలీన గ్రామాలకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండటం, ఎన్నికలపై స్టే వల్ల ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా హైకోర్టు దీన్ని కొట్టేసి పచ్చజెండా ఊపడంతో ఎన్నికల నగారా మోగింది. టికెట్ల కోసం నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ఆశావహుల తాకిడి ఎక్కువైంది. అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఔత్సాహిక నేతల జాబితా చాంతాడులా తయారైంది. మంత్రి హరీష్ రావు సూచనతో ప్రాథమికంగా 150 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు తెరాస సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టాల్సిన అన్ని చర్యలపైనా యంత్రాంగం దృష్టి సారించింది.